ఇంకొక 2 డేస్ మాత్రమే మిగిలింది కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ గురించి. అయితే ఆల్రెడీ ఆర్డర్ లో చూడడం ఎలా అనే దాని గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ఆ టైమ్ లైన్ వీడియో ఒక రీక్యాప్ లాంటిదే కాబట్టి ఒకవేళ ఫిల్మ్స్ చూడకపోతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అయినట్టే. చాలా రేర్ గా ఉండే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ లో ఇది ఒకటి. బట్ మీరు ఎప్పుడో ఈ ట్రయాలజీ రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్స్ చూసేసినట్టయితే మాత్రం రీక్యాప్ గా టైమ్ లైన్ వీడియో చూడొచ్చు. అండ్ మీకు ఫిల్మ్స్ లో చెప్పని ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ని కూడా వీడియోలో మెన్షన్ చేశాను. ఈ ట్రయాలజీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. బ్రో ఈ ట్రయాలజీ చూసాం, ఈ టైమ్ లైన్ కూడా చూసాం, కానీ ఆ పాత ఫిల్మ్స్ కి దీనికి లింక్ ఏంటి, అసలు ఈ ఫ్రాంచైజ్ ఆరిజిన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, మేము ఈ ఫిల్మ్ చూసే ముందు ఫ్రాంచైజ్ గురించి ఏమేమి తెలుసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం 1968 ఫిల్మ్స్ గురించి కంప్లీట్ గా వీడియోలో చెప్తాను. దాంతో మీకు ఈ ఏప్స్ కాన్సెప్ట్ ఫ్రాంచైజ్ గురించి ప్రతి ఒక్కటి అర్థమైపోద్ది. ఆల్రెడీ ఏప్స్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది, వీలైతే చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఈ ఫ్రాంచైజ్ ఆరిజిన్ అయితే 1968 లోని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే ఫస్ట్ ఫిల్మ్ తోటి నవల్ని బేస్ చేసుకుని స్టార్ట్ అయిందనమాట. మీరు ఒకవేళ ఇప్పట్లో టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అలవాటైన వాళ్ళమి అప్పట్లో ఫిల్మ్స్ చూడలేమేమో అనుకుంటే మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ ని మీరు మిస్ అయినట్టే. ఇప్పటికే చాలా సార్లు సజెస్ట్ చేశాను, క్వాలిటీ కూడా బాగుంటుంది, మేకప్ కూడా ప్రెసెంట్ టైమ్ లైన్ కి తగ్గట్టు అంత డెడికేషన్ తోటి అప్పట్లో చేశారు. ఫస్ట్ ఫిల్మ్ కదా, అప్పట్లో ఈ కాన్సెప్ట్ ఈ స్టోరీ అంత ఫేమస్ కాదు, అయినప్పటికీ 5.8 మిలియన్స్ బడ్జెట్ తోటి ఆ టైంలో తీశారు. 33.3 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది ఆ టైంలో. ఈ ఫస్ట్ పార్ట్ కాన్సెప్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కాకపోతే సెకండ్ పార్ట్ కి కూడా సేమ్ డైరెక్టర్ తీసుకోకుండా ఆ డైరెక్టర్ ని మార్చారు అప్పట్లోనే. దాంతో ఫస్ట్ పార్ట్ రేంజ్ మాస్టర్ పీస్ అనే వైబ్స్ కాదు కానీ ఒక ఎంటర్టైనింగ్ సీక్వెల్ గా కంటిన్యూ అయింది. ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే దీని బడ్జెట్ తక్కువే, 2.5 మిలియన్స్ పెడితే 19 మిలియన్స్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. ఫస్ట్ పార్ట్ వచ్చి 2 ఇయర్స్ తర్వాత దీన్ని తీశారు కదా, వెంటనే మరొక డైరెక్టర్ తోటి వెంటనే నెక్స్ట్ ఇయరే థర్డ్ పార్ట్ ని రిలీజ్ చేశారనమాట. కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే థర్డ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్ కి అయితే మాత్రం చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ పార్ట్ తర్వాత చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఈ ఫిల్మ్ తో కూడా మరికొన్ని మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ని పెట్టారనమాట. ఇలా రష్ గా రిలీజ్ చేయడం వలన బడ్జెట్ కూడా లో, దాంతో పాటు ఇంటర్నేషనల్ రిలీజ్ వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ గా తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ చేశారు ఆ టైంలోనే, అంత పెద్ద రెంటల్స్ దొరకలేదు. ఈ ఫిల్మ్ కేవలం 2 మిలియన్స్ తోటి తీశారు. ఇంటర్నేషనల్ రిలీజ్ తగ్గడం వలన వరల్డ్ వైడ్ గా కేవలం 12.3 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అలా ఈ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ తోటి కాన్సెప్ట్ ని డీటెయిలింగ్ గా వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడం వలన ఆ కాన్సెప్ట్ ని స్టార్ ట్రెక్ తోటి క్రాస్ ఓవర్ అయ్యేలాంటి కామిక్ బుక్ సిరీస్ కూడా వచ్చింది. ఫ్యూచర్ లో ఫిల్మ్స్ వచ్చినా కూడా మనం షాక్ అవ్వక్కర్లేదు. ఈ థర్డ్ పార్ట్ వరకు అయితే మాత్రం ఈ ఇంక్రెడిబుల్ డీటెయిల్స్ ని వరల్డ్ బిల్డింగ్ ఎక్స్ప్లోరింగ్ జరుగుతున్నప్పుడు అయితే మాత్రం ఆ ఐడియాని యూజ్ చేసుకుని నెమ్మదిగా ఇంకొన్ని ఫిల్మ్స్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఆ డైరెక్టర్ ని మళ్ళీ పక్కన పెట్టేసి జేలీ థామ్సన్ కి అయితే మాత్రం త్వరగా ఈ ఏప్ స్టోరీస్ ని ఎండ్ చేసేయండి అని చెప్పి ఆయనకి డైరెక్షన్ అప్పగిస్తే ఆయన 2 ప్రాజెక్ట్స్ ని చూస్ చేసుకుని నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఆ 2 ప్రాజెక్ట్స్ ని ఫాస్ట్ గా షూట్ చేసేసి రిలీజ్ చేసేద్దామని చెప్పి అనుకున్నారు. ఆ 2 పార్ట్స్ కి బడ్జెట్ కూడా సేమ్ 1.7 మిలియన్స్ పెడదామని చెప్పి కూడా ఫిక్స్ అయిపోయాడు. అందువల్లనే ఫోర్త్ పార్ట్ 1972 లో వచ్చిన కాన్క్వెస్ట్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ లోని స్టోరీ బాగా రష్ చేసినట్టు ఫీల్ వస్తుంది. కాబట్టి ఆ డీటెయిలింగ్స్ లోని ప్రాపర్ ఎక్స్ప్లెయినింగ్ ఇంకా డీటెయిలింగ్ ఇచ్చుంటే బాగుండేది కదా అనే ఫీల్ వస్తుంది అనమాట. ఆ 1 ఇయర్ లోనే షూటింగ్ చేసేసి రష్ గా స్టార్ట్ చేయడం వలన ఈ ఫిల్మ్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా దెబ్బైంది. 1.7 మిలియన్స్ బడ్జెట్ తీస్తే 9.7 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఆయన రష్ చేయడం వల్ల మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఆ నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఆయన ప్లాన్ చేసుకున్నట్టు ఆ 2 ఫిల్మ్స్ లోని ఆ ఫైనల్ ఫిల్మ్ 5th ఫిల్మ్ అయితే నెక్స్ట్ ఇయర్ 1973 లోని బ్యాటిల్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. ప్రెజెంట్ ఏప్ సిరీస్ కి కనెక్ట్ అయ్యేలాంటి స్టోరీ ఇందులో మనకు టచ్ అవుతుంది. కానీ ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఇందులో ఇంకా రష్ చేయడం తోటి ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఇది బాగా నెగిటివ్ రివ్యూస్ ఎదుర్కొంది. ఈ ఫిల్మ్ బడ్జెట్ కూడా సేమ్ ప్రీవియస్ ఫిల్మ్ లాగే 1.7 మిలియన్స్ బడ్జెట్ తీస్తే 8.8 మిలియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి హిట్ అయిపోయింది. కానీ ప్రీవియస్ ఈ ఫ్రాంచైజ్ మొత్తంలోనే బాగా లోయెస్ట్ గా మిగిలిపోయింది. ఫస్ట్ 3 ఫిల్మ్స్ ని బాగా కంటిన్యూ చేసుకొచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ అయితే ఒక గేమ్ చేంజింగ్, ప్రెజెంట్ జనరేషన్ కి కూడా ఒక ట్రెండ్ సెటర్ లాగా అప్పట్లోనే పెట్టేసింది 1968 లోని. ఆ డైరెక్టర్ ఫ్రాంక్లిన్ జే గారు అయితే ఆస్కార్ విన్ అయిన డైరెక్టర్ అనమాట ఆ టైంలో. ఫస్ట్ 3 ఫిల్మ్స్ బాగున్నప్పటికీ ఈయన డైరెక్ట్ చేస్తుంటే ఒక 8 or 10 పార్ట్స్ తీసైనా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాళ్ళు మొత్తం ఫ్రాంచైజ్ ని. ఇక ఆ 4th and 5th పార్ట్ తోటి రష్ చేసిన జేలీ థామ్సన్ ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ ని రూయిన్ చేసినట్టే. అంటే అవి కూడా ఒక టైం పాస్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ లా వెళ్తాయి. కాకపోతే ఆ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన మాస్టర్ పీస్ ఇంపాక్ట్ కి అదే రేంజ్ ఫెయిత్ఫుల్ కంటిన్యూషన్ ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ ని మళ్ళీ 2001 లోనే టిమ్ బర్టన్ గారు మార్క్ వాల్బర్గ్ లాంటి స్టార్ తోటి రీబూట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అని చెప్పి. సో ఎగ్జాక్ట్ గా ఫస్ట్ పార్ట్ కి రీమేకే. కాకపోతే ఇందులోని ఏప్స్ ని మరీ క్రూరంగా వైలెంట్ గా చూపించారని చెప్పి కొంతమంది హర్ట్ అయ్యారు. బట్ ఈ ఫిల్మ్ సూపర్ క్రేజీగా ఉంటుంది గైస్. ముఖ్యంగా ప్లాట్ అయితే బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఎండింగ్ కూడా బాగా కన్ఫ్యూజ్ చేసిందని చెప్పి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ చాలా వరకు ఆ స్టోరీ ఆ మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ తో ఉండడమే చాలా మంచిది. ఒక నోలెన్ ఫించర్ లెవెల్ ట్విస్ట్ తోటి ఫిల్మ్ ఎండ్ అవుతుంది. ఆ మైండ్ బాగ్లింగ్ ట్విస్ట్ కి కంటిన్యూషన్ గా పార్ట్ 2 వచ్చి ఉంటే క్లారిటీ వచ్చి ఉండేది. 100 మిలియన్స్ బడ్జెట్ తీసిన ఈ ఫిల్మ్ 362.2 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. 2001 టైంలోని ఇది ఎక్కువ. పార్ట్ 2 తీసుంటే ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్స్ కూడా పెట్టుండేది. ఎర్త్ ని ఈ ఏప్స్ అన్ని కూడా హ్యూమన్ స్టైల్స్ లో రూల్ చేయడం అనేది.
బట్ కన్ఫ్యూజింగ్ ప్లాట్ అండ్ ఎండింగ్ వలన మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కదా, ఆడియన్స్ కి కూడా నచ్చలేదేమో అని చెప్పి డైరెక్ట్ గా టిమ్ బర్టన్ గారిని స్టూడియోస్ బ్లేమ్ చేశాయి. దాంతో నేనైతే ఫ్రాంచైజ్ నుండి జంప్ అయిపోతానన్నమాట. ఆయన డైరెక్షన్ ఉంటేనే నేను యాక్ట్ చేస్తా సీక్వెల్ అని మార్క్ వాల్బర్గ్ కూడా మరి పార్ట్ 2 చేయననిసారు. ఆ విధంగా సీక్వెల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. అక్కడతో ఆపేశారు. యాక్చువల్ గా దీనికన్నా ముందే 1988లోని రిటర్న్ ఆఫ్ ది ఏప్స్ అని చెప్పి ఆర్నాల్డ్ తోటి ఒక ఫిలిం ని ప్లాన్ చేసుకున్నారు అనమాట. కాకపోతే ఆ ఫిలిం స్క్రిప్ట్ అనేది రీబూట్ చేయాలా కంటిన్యూ చేయాలనే క్లారిటీ లేకపోవడం తోటి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, ఈ ఏప్ స్టోరీకి మనం పర్ఫెక్ట్ గానే తీయాలని ఆపేశారు అప్పట్లో. ఒక 5 years తర్వాత రిక్ జఫా అండ్ అమాండా సిల్వర్ ఒక మంచి ఐడియా తోటి స్టూడియోస్ ని అప్రోచ్ చేశారు. ప్రీవియస్ 1968 టైం ట్రావెల్ తోటి మైండ్ బెండింగ్ గా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ఉన్నప్పటికీ ప్రీక్వెల్ ఆ ఫైనల్ ఫిల్మ్స్ రష్ చేసి క్లియర్ గా డీటెయిలింగ్ గా వాటిని ఎక్స్ప్లోర్ చేయలేదు. దాంతోపాటు 2001లో వచ్చిన టిమ్ బర్టన్ గారి ఫిల్మ్ కూడా మైండ్ బెండింగ్ గా చాలా మందికి కన్ఫ్యూజ్ చేసింది. కాబట్టి మా దగ్గర ఉన్న ఐడియా అనేది లీనియర్ గా మనకి మొత్తం డీటెయిలింగ్ అనేది హ్యూమన్స్ ఎవాల్వింగ్ నుండి ఏప్స్ ఏ విధంగా డామినేట్ చేసే ప్లానెట్ అనే డీటెయిలింగ్ ఎంతవరకు క్లియర్ గా చూపించలేదు కదా, దాన్ని ప్లాన్ చేద్దామని చెప్పి ఈ విధంగా స్టోరీని తెచ్చారు. కాకపోతే 5 years టైం పట్టడానికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అవతార్ టైంలో వచ్చినప్పుడు ఈ ఫిల్మ్ ని కూడా వాడినప్పుడు ఈ ఫిల్మ్ కి వచ్చిన అప్రిషియేషన్ అనేది ఒక గేమ్ చేంజింగ్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్స్ పెట్టింది. అంటే మోషన్ క్యాప్చర్ తోటి యాక్టింగ్ కూడా ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి ముఖ్యంగా యాండీ సర్కిస్ గారికి. ఆల్రెడీ ఆయన కింగ్ కాంగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తో కూడా బాగా అప్రిషియేషన్ పొందారు. అయితే ఈ ఫిల్మ్ క్రిటికల్ అక్లైమ్డ్ గా అప్రిషియేషన్ పొందడం, అవార్డ్స్ విన్ అవ్వడం మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆగస్ట్ టైంలో కలెక్షన్స్ రావు అనుకున్న టైంలోని కేవలం 93 million బడ్జెట్ తోటి, అంటే అప్పట్లోనే $US రేట్ ప్రకారం అయితే మాత్రం 400 crores దగ్గరలో ఎంత ఉంటుంది, అంటే ఆది పురుష్ కన్నా తక్కువే. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 481.8 million ని కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ పార్ట్ ని డైరెక్ట్ చేసిన రూపర్ట్ వైట్స్ గారు అయితే 2012లోనే నెక్స్ట్ ఇయర్ లోనే రావట్లేదని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. ఆ తర్వాత యాండీ సర్కిస్ గారు అయితే మాత్రం యాక్టర్ గా రాబోతున్నారు సీజర్ కి ఫేస్ మోషన్ క్యాప్చర్ అందించడానికి. అయితే ఈ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ డైరెక్టర్ గా అప్పుడు మ్యాట్ రీవ్స్ గారిని తీసుకున్నారు. బట్ ఈ ఫిల్మ్ కి కూడా స్ట్రాంగ్ అక్లైమ్డ్ రివ్యూస్ తో పాటు బడ్జెట్ ని కూడా ఫస్ట్ పార్ట్ తోటి ఆల్మోస్ట్ డబుల్ చేసి 170 million తో తీశారు. క్రిటికల్ గా అక్లైమ్డ్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి ఫ్రాంచైజ్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా 710.6 million కలెక్ట్ చేసింది 2014 టైంలోని. ఆ తర్వాత వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే నెక్స్ట్ ఇయర్ చాలా మంది అప్పట్లో వచ్చింది కదా బ్యాటిల్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అని చెప్పి ఎండ్ అయింది కదా ఆ ఓల్డ్ ఫ్రాంచైజ్, ఆ విధంగా ఉంటుందేమో స్టోరీ అనుకున్నారు. నిజానికి మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కట్ లో కూడా ఆ విధంగానే ఉంటుంది. బట్ ఇంత యాక్యురేట్ గా సిమిలర్ గా ఉండడం మంచిది కాదు, ఆ ఫిల్మ్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చే బాగా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది, మళ్ళీ అలాంటి జరగకూడదని చెప్పి చాలా చేంజెస్ చేసి 2016లో రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ ని 2017లో 1 year వరకు పోస్ట్ పోన్ చేసి మరికొన్ని రీషూట్స్ చేశారు. 2017 జూలైలోని డిస్పెక్బుల్ మీ 3, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, వండర్ ఉమెన్, ట్రాన్స్ఫార్మర్స్, అటామిక్ బ్లాండీ, డన్కిర్క్, బేబీ డ్రైవర్, కార్ 3 ఇలా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ తోటి కాంపిటీషన్ హెవీగా ఉంది. ఇప్పటి వరకు హాలీవుడ్ లో అలాంటి కాంపిటీషన్ చూసిందే లేదన్నట్టు ఉంటుంది అనమాట ఆ జూలై మంత్ అంతా కూడా. అందువల్ల 2017 జూలై మంత్ లో రిలీజ్ అయిన ఫిల్మ్ కొద్దిగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీవియస్ పార్ట్ రేంజ్ కలెక్షన్స్ ని దాటలేకపోయింది. 2016లోనే రిలీజ్ ప్లాన్ చేసుకుని 1 year పోస్ట్ పోన్ అవడం తోటి ప్రమోషన్స్ కి ఖర్చు పెట్టాల్సిన మనీ కూడా ఆగిపోయింది అనమాట 1 year డిలే అవడం తోటి. సో ఎనీవే ఆ టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ 150 million బడ్జెట్ తోటి, అంటే ప్రీవియస్ పార్ట్ కన్నా తక్కువే, బాక్స్ ఆఫీస్ దగ్గర 491 million కలెక్ట్ చేసింది అనమాట. చాలా వరకు కొద్దిగా తక్కువే, ఎక్కువ రావాల్సిన కలెక్షన్స్ అనేవి ఆ కాంపిటీషన్ వలన బాగా ఎఫెక్ట్ అయింది ఆ టైంలో. బట్ ఈ వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కి కూడా క్రిటికల్ అక్లైమ్డ్ గా ఆస్కార్స్ వరకు ఈ కంప్లీట్ ట్రయాలజీకి ఒక అద్భుతమైన అప్రిషియేషన్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రయాలజీ ఎవర్ అన్నట్టు హాలీవుడ్ ఫిల్మ్స్ లో. ఈ 2 parts డైరెక్షన్ తోటి మ్యాట్ రీవ్స్ గారికి కూడా బాగా పేరు వచ్చింది. ఆయన ద బ్యాట్‌మ్యాన్ తీసే ముందు బాగా పాపులారిటీ అంతా కూడా ఈ 2 ఏప్స్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన ఆ పాపులారిటీ ఎక్కువగా అనమాట ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత 4th part గురించి మ్యాట్ రీవ్స్ గారి దగ్గర ఒక ఐడియా ఉందన్నమాట. కేవలం మనం అమెరికా ఈ దగ్గరలో ఉన్న ఏప్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ ఉన్నాయి, అక్కడక్కడ ఏప్స్ హ్యూమన్స్ ని దాటి ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి, ఇలా సీజరే కాదు చాలా ప్రపంచం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే అది 2017 ఆ టైంలో సరిగ్గా వర్క్ అవ్వక కొద్దిగా ఆపారు. దాంతోపాటు నెక్స్ట్ పార్ట్ ని ఆయన కూడా డైరెక్ట్ చేయట్లేదు, ఇంకొక డైరెక్టర్ వర్క్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పేశారు. అప్పుడు మిగతా రైటర్స్ క్రియేటర్స్ అనుకున్నది ఏంటంటే మనం ప్రీవియస్ ఫిల్మ్స్ ని రీబూట్ చేసాం అనుకుంటున్నాం, కానీ ప్రీవియస్ ఫిల్మ్స్ కి దీనికి కనెక్షన్ చాలా వరకు ఉంటుంది, స్టోరీ సిమిలారిటీస్. కాకపోతే ఆ పాత ఫిల్మ్స్ లో అయితే మాత్రం ఏప్స్ ఎవాల్వింగ్ గురించి, రైజ్ గురించి క్లియర్ గా చూపించలేదు. మనం అదంతా కూడా ట్రయాలజీ ప్రకారం చూపించేసాం. సో ఇప్పుడు మనం కొన్ని ఇయర్స్ గురించో అదర్గా కాకుండా కంప్లీట్ ఫ్యూచర్ గా, అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్స్ అన్ని అయిపోయి కొత్త క్యారెక్టర్స్ తోటి ప్లాన్ చేద్దామని చెప్పి ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. నిజానికి ఈ ఫిల్మ్ ఇంకా ఫాస్ట్ గా వచ్చి ఉండాల్సింది గైస్, కానీ ఎప్పుడైతే 20th Century Fox డిస్నీకి రైట్స్ అన్ని అమ్మేయడం తోటి, దాంతోపాటు మధ్యలో లాక్డౌన్ రావడం, ఇందువల్ల నా టైం డిలే అయింది.
అయితే మేజ్ రన్నర్ ట్రయాలజీని డైరెక్ట్ చేసిన వెస్ బాల్ గారిని ఈ ఫిల్మ్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇది కూడా ఏదో కొత్తగా ఈ ఏప్స్ చాప్టర్ లో చూపిద్దామని వాళ్ళు ప్రయత్నించినప్పటికీ చాలా సిమిలారిటీస్ అనేవి 1968 లో వచ్చిన ఏప్స్ ఫిల్మ్స్ కొంటే అనమాట. అంటే కొంతమంది ఆస్ట్రోనట్స్ అనే వాళ్ళు ఫ్యూచర్ లోని ఏప్స్ ఎవాల్వింగ్ దగ్గరికి వచ్చినట్టు. ఎందుకంటే మనకి 2011 లో వచ్చిన రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోనే ఎకరస్ షిప్ అనేది అదృశ్యమైంది స్పేస్ లో అని చెప్పి కూడా మనకి క్లియర్ గా కొన్ని హింట్స్ ద్వారా చూపించారు. అది టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో అని చెప్పాను కదా మీకు. సేమ్ 1968 ఏప్స్ ఫిల్మ్స్ టైమ్ ట్రావెల్ లోని 2001 మార్క్ వాల్బర్గ్ ఏప్స్ ఫిల్మ్ టైమ్ ట్రావెల్ లో కూడా ఈ ఎకరస్ షిప్ ఉంటుంది కదా, టైం ట్రావెల్ అంతా కూడా అదృశ్యమయ్యి ఫ్యూచర్ కి వెళ్ళేది. సో ఆ విధంగా కొద్దిగా సిమిలారిటీస్ అయితే మాత్రం ఉంటాయి అనమాట. టైం ట్రావెల్ ఎలిమెంట్స్ కి, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కి ఇవన్నీ కూడా. స్టార్ ట్రెక్ కి కూడా ఫ్యూచర్ లో క్రాస్ ఓవర్ అయితే బాగుంటుంది. బట్ ముఖ్యంగా నా ఒపీనియన్ అయితే మాత్రం 2001 టిమ్ బర్టన్ మార్క్ వాల్బర్గ్ గారి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చినట్టు అలాంటి ఎలిమెంట్, ఆ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేసేలాంటి ఎలిమెంట్ ఇప్పుడు కూడా వాడుకుంటే మాత్రం చాలా యూనిక్ టచ్ కూడా ఉంటుందన్నమాట. సేమ్ అదే కంటిన్యూ చేయలేం కాబట్టి సేమ్ అదే రేంజ్ లో అయినా సరే ఫ్యూచర్ లో ప్లాన్ చేయాలి ప్రెసెంట్ ఎపోకలిప్టిక్ వరల్డ్ నుండి. మరి చూద్దాం ఏ లెవెల్లోని అలాంటి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ ఇప్పటికైనా ప్లాన్ చేస్తారా, యూజ్ చేస్తారా. ఇంకా చాలా ఉంది ఏప్స్ ఈ ఫ్రాంచైజ్ లోని ఈ వరల్డ్ బిల్డింగ్ లో మనం తెలుసుకోవాల్సిందే. పోతే ప్రెసెంట్ ఈ ఫిల్మ్ బడ్జెట్ అనేది 160 నుండి 165 మిలియన్స్ బడ్జెట్ అనమాట. సో ప్రీవియస్ వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కన్నా ఎక్కువే. కాకపోతే బ్రేక్ ఈవెన్ డైరెక్ట్ డీటెయిల్స్ అనేవి ఇంకా రాలేదు. మండే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో మీకు ఇప్పుడు ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా అర్థమైపోయింది కదా. ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ లో ఇది 10th ఫిల్మ్ అనమాట. ఫ్యూరియోసా టైంలో రిలీజ్ అవ్వాలి, బట్ కాంపిటీషన్ ఎందుకని కొద్దిగా ముందుకు రిలీజ్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా ఈ ఫిల్మ్ చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు ట్రయల్ చూసిన వాళ్ళు కూడా ఈ ఫ్రాంచైజ్ గురించి, వాళ్ళందరికీ క్లియర్ గా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. వీలైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.